వైఎస్ఆర్ మీడియా. చిత్తూరు జిల్లా పుత్తూరులో నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ గా మధుసూదన్, చిత్తూరు జిల్లా సెక్రటరీగా జనార్దన్ ను ఎంపిక చేస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వహించి పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ అధిక ధనార్జన పొందుతున్నారని, మనవంతు సాయం మనం చేయాలని కోరారు. అవినీతిని అరికట్టడానికి ముందుకు వచ్చిన చైర్మన్ రాజేష్ గారికి, మనకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరు చాలామంది ఇది రాదు అంటే మనం మంచిగా ఉంటే మనం కనిపించేవాళ్ళం మంచిగా అనిపిస్తుంది. మనమే కరెక్ట్గా దీంట్లో అబద్ధంతో పాలి ముందుకు రాదు. నేను నా పేరు పీజీ స్వామి, నేను ఎస్పీగా డిఆర్ఎస్ తీసుకొచ్చి 4 సంవత్సరాలైంది. అంతకుముందు నేను ఢిల్లీలో 19 ఏళ్ళు ఎస్పీలో ప్రైవేట్ కూడా 8 ప్రైవేట్ యూనివర్సిటీ సుమారు పరిచయం అవడంతో సర్వీస్ డిపార్ట్మెంట్ అందులో సౌత్ ఇండియాలో కొద్దిగా శ్రద్ధ తీసుకొని మన డిపార్ట్మెంట్ అంటే నార్త్ సౌత్లో ఇలాంటి యాక్టివిటీస్ చాలా తక్కువ. ఇంట్రెస్ట్ తీసుకోవడం, ఇనిషియేటివ్ తీసుకోవడం, ఈ రెండు తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ అంతా గవర్నమెంట్ చేయడం మనకి చాలా లాభం అనేసి మనం గుర్తు రావడం. కానీ నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఈ 5 స్టేట్లో ఈ మన డిపార్ట్మెంట్ అంటే ఇదంటే అంతర్గత ప్రోగ్రామ్ పాల్గొన్నాను. కానీ అక్కడ ఇక్కడ కొన్ని డిఫరెన్స్ ఏంటంటే నార్త్ ఇండియన్స్ మ్యాక్సిమం హిందీ చదువుతుంది, సౌత్ ఇండియన్స్ మ్యాక్సిమం హిందీలో చదువుతుంది, ఇంగ్లీష్ చదువుతుంది. వాళ్ళ భాష మన భాష కొద్దిగా అట్ ద సేమ్ టైం మన తమిళ కూడా హ్యాండీ కాకపోతే హిందీ తెలుస్తుంది. కానీ చట్టసభలో కానీ ఎక్కడ కానీ ఇండియాలో పార్లమెంట్ అసెంబ్లీ కానీ ఇంగ్లీష్ హిందీ తెలియకపోతే మనం ఇంగ్లీష్ చెప్తే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అర్థం, వాళ్ళు హిందీలో చెప్తే మనకు ఇంగ్లీష్ అర్థం. అలా పద్ధతుల్లో జరుగుతాయి. కాబట్టి దీన్ని మనం ఎక్కడిగా అవినీతి అనేది చాలా విధమైన ఉద్యోగం. ఎంత కూడా అది విజిట్ ఒకసారి దానికి ఆకర్షితులై అడిక్ట్ అయినారనుకో మహామహులత దానికి కోరుకోవడం. ఆ కోరుకోవడంలో ఈ లీగల్ ఏజెన్సీస్ ఉన్నటువంటి వాళ్ళని పోలీసు వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాని ముందుకు తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అతను టార్గెట్ చేస్తున్నాడు, లీగల్ ఏజెన్సీ పోలీసు లేకపోతే ఏసీబీ దాన్ని అరికట్టాలి. ఆ అరికట్టి రక్షకులే బడ్జెట్లో చెప్పాలనే పద్ధతిలో ఆ యాంటీ కరప్షన్ బ్యూరో అనే ఆఫీసర్ అతనితో ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ప్రోత్సహించడం దాంట్లో ఆ కరప్షన్ అనేది అభివృద్ధి ఇంకా ఎక్కువ. ఈ దగ్గర సెక్షన్ పెట్టాను. ఏసీ నుంచి రెడ్ హ్యాండ్గా పట్టుబడిన నా సర్వీస్లో 30 సంవత్సరాలు పోలీసు కూడా ఎంతో 100 మంది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇన్సూరెన్స్ ఏసీబీలోనే ఉన్నాను. ఎందుకంటే నా కరప్షన్ అనుకున్నాను. నేను నీతిని చేయగా దేశానికి సేవ చేయాలి అని నేను శ్రీలంక జెండాలో ప్రమాణం స్పెండ్ చేసినప్పుడు మా ప్రమాణ స్వీకారం చేస్తాం. దేశానికి సేవ చేస్తాం, ఎటువంటి అవినీతిని చేయగలుగుతాం, ప్రజలు అటువంటి శ్రీలంక జెండా మీద మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నీ పట్టుకొచ్చి నీ డబ్బులు తీసుకొని ఏం పెట్టాలంటే అది పెద్ద జబ్బ అవినీతి వస్తుంది. అలాంటి యాంటీ కరప్షన్ ఆఫీసర్సే themselves are importantగా కరప్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి దీంట్లో ఇంటి దొంగని ఇంట్లో పట్టుకున్నా ఒక 3 months వాళ్ళు జైలు పంపడం, ఎవ్రీ సబ్జెక్ట్ చేయడం, 100 మళ్ళీ జైలు చేయడం, మన ఎలా ప్రకారం పంపండి మళ్ళీ ఎండిఓ ఎంతో సస్పెండ్ చేయాలి. వాళ్ళు కూడా ఫ్రీ జాబ్ వస్తారు. ఇంత కరెక్ట్గా కరప్షన్ దాంట్లో కూడా స్ట్రిక్ట్గా ఎక్కడ కాకుండా. కాబట్టి మనం ఈ ఆలోచన తిరుగుతూ ఆరోగ్యం చేశాము.
నేను నేషనల్ చీఫ్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రొటెక్షన్గా నేను నేషనల్ అవ్వలేదు. నేను ప్రెసిడెంట్ తిరుపతి చిత్తూరు జిల్లా ఖమ్మం జిల్లా ఉంది. నేను 2020 నుంచి నేను ఉద్దేశం డిపార్ట్మెంట్ అప్పుడు నేను ఉద్దేశం కానీ చిత్తూరు ప్లాట్ఫామ్ అంటే అక్కడ ఊరు కాదు. ఇప్పుడు చిత్తూరు కంటే చిన్నదైన పట్టణాలు గుంటూరు మీరు ఒకటి కానీ గుంటూరు జనాలు మీరు మంచి ఇంట్రెస్ట్ తీసుకొని సకాలం తీసుకొని మీ వర్క్ చేసిన విధంగా మీకు ఇద్దరికి ధన్యవాదాలు. చిన్న పట్టణాన్ని కావలేదు ఇక్కడిని మనం బలోపేతం చేసుకొని ఇంకా సిటీ సకాలం మండల లెవెల్లో వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు మా సపోర్ట్ ఏదైనా పోలీస్ సిటీ మనం పోటీ దీంట్లో చేరిన తర్వాత మనం కరెక్ట్ మనం కరప్టెడ్కి యాంటీగా పెట్టాం. యాంటీగా ఉన్నప్పుడు మనం కరెక్టెడ్ అయిన తర్వాత మనం దానికి ఇదే లేదా మన సార్థకత లేదు. అలాంటప్పుడు మనం శుద్ధంగా పరిశుద్ధంగా మనం